నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. గత 20 సంవత్సరాలుగా మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సులలో ఎంతో మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా పేరుగాంచిన సంస్థ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. ఈ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులు ఇప్పటికే దాదాపు 20,000 మందికి పైగా దేశ విదేశాలలో ప్రముఖ 5 స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఏవియేషన్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థలలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉన్నత ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారు. విశాఖపట్నంలోని ద్వారకానగర్ మరియు సాగర్ నగర్ లో, హైదరాబాద్ లోని మియాపూర్ మరియు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో 4 క్యాంపస్లను సన్ ఇంటర్నేషనల్ విజయవంతంగా నడుపుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తోంది. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్ ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఇంటర్నేషనల్ నుంచి క్యాంపస్ హెడ్ క్రాంతి గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. ముందుగా క్రాంతి గారిని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వివరాల్లోకి వెళ్లే కంటే ముందుగా సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ప్రత్యేకమైన ఏవీని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, సన్ ఇంటర్నేషనల్ అందిస్తున్న కోర్సెస్ గురించి ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. సన్ ఇంటర్నేషనల్ కాలేజ్ 10th తర్వాత అయితే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అందిస్తోందండి. 10th తర్వాత 2 years హోటల్ మేనేజ్మెంట్ చదువుకుంటారు. ఆ తర్వాత 3 years డిగ్రీ కూడా మా దగ్గర చదువుకుంటారండి. 4 years టోటల్గా కాలేజ్లో ఉంటారు. 5th year ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. ఫీజు కూడా 4 years కి కడతారు. సో 10th తర్వాత డిహెచ్ఎం, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మేము ఆఫర్ చేస్తున్నామండి. దట్ ఈస్ 1.5 year కోర్స్. సో 1 year కాలేజ్లో ఉంటారు అండ్ 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. అలాగే ఇంటర్ కంప్లీట్ అయిపోయినాయి, ఈరోజు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. స్టూడెంట్స్ అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇంకా ఆలస్యం చేయకుండా మీరు అడ్మిషన్స్కి వస్తే బాగుంటుంది సన్ కాలేజ్కి. బికాజ్ వీఆర్ ఆఫరింగ్ లాడ్ ఆఫ్ కోర్సెస్ అండి. ఇంటర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి అయితే వీ హ్యావ్ బీకామ్, బీబీఏలో 3 different స్ట్రీమ్స్ ఉన్నాయి. బీబీఏ జనరల్, బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి అయితే బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మేము ఆఫర్ చేస్తున్నాము. అండ్ ఇంటర్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్కి ఈ కోర్సెస్ ఉంటే, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లేదు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీఆర్ ఆఫరింగ్ ఎంబీఏ హోటల్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఒకటి ఆఫర్ చేస్తున్నాము. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో అందిస్తున్న ఒకే ఒక కాలేజ్ సన్ కాలేజ్ అండి. ఎంబీఏలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అండ్ ఎంబీఏలో జనరల్ చదవాలనుకుంటే అండ్ ఫినాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఐటీ చదవాలనుకునే స్టూడెంట్స్కి మేము డ్యూయల్ స్పెషలైజేషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం మా కాలేజ్లో. రైట్. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన స్పెషల్ ఏవీని ఇప్పుడు ఒకసారి చూద్దాం. Never serious about life. My careless attitude was a concern for my people. Luckily, I studied at a great place, and that made all the difference. Today, I'm the master chef at a 5-star hotel and serving my first guest. Today is my big day. This is the bright side, thanks to Sun. I'm always at the forefront of breaking conventions, thinking beyond the obvious. That made me go against my parents' wishes and choose business management. Today, I'm a successful manager presenting the company's sales strategy. Today is my big day. This is the bright side, thanks to Sun. Everyone dreams of making it big in life, but only a few make it to the top because they are fortunate to be at the right place at the right time. That makes their future bright. This is where dreams are built. And I still remember my first day of college. My first day was filled with surprises. I was overwhelmed by the director's inspirational message and warm welcome. It felt like a family bonding, and I was happy to be a part of the Sun family. Sun, 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 Sun.
was always in a playful mood. I chopped the vegetables the wrong way. It was tough to focus on work. When I tried, I picked up the wrong tool. At Sun, we are blessed to have teachers who strive for our perfection. My first time in a group discussion was feeling so nervous. I had a lot to say but couldn't. Our director advised me to have a good eye contact with others in the group. That boosted my confidence and made others attentive. These seeds of motivation at Sun made me a great speaker. Sun believes in the real spirit of Atithi Devo Bhava and trains us on the art of welcoming guests and front office management in a real environment. This is where the classroom theory meets practical exposure. The interactive classroom sessions inspired hope, ignited imagination, and instilled a love of learning. We enjoyed and savored every bit of it. Our professors had answers to all the questions to come. A good ambience sets the right mood. At Sun, we were trained to create a better one, and sometimes even the best. The excellent lab facility kept us in sync with technology and made us better managers. Good health starts with good food. The Food and Nutrition Lab works on this principle to make the world a healthy place. The mock restaurant setup gave more practical insights into the world of hotel management. An investment in knowledge pays the best interest. We constantly improved our learning curve with the wealth of books in the library. We all make mistakes, but the faculty at Sun ensures that you learn from your mistakes and become experts. The guest lectures at Sun motivated and transformed us into future leaders. They also left us with many fond memories. Food presentation is essential to the success of a dish, and we perfected it. The college encouraged us in cultural and sports events that built a well-rounded profile. The mock interview guidance made us placement ready. Industry experts gave valuable inputs to work on new ideas. The corporate internships helped us build a successful career. We were at the right place at the right time and fulfilled our dreams. We followed the Sun's path and now success follows us. Sun International Institute of Tourism and Management. Visakhapatnam, Rishikonda, Hyderabad. రైట్, హోటల్ మేనేజ్మెంట్ చేసే విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది? చాలా బ్రైట్గా ఉంటుందండి. అండ్ జనరల్గా ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ చదివే స్టూడెంట్స్ అంటే మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉన్న స్టూడెంట్స్ అని పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారండి. బట్ హోటల్ మేనేజ్మెంట్ చదవాలంటే దేర్ షుడ్ బి సమ్ క్వాలిటీస్ అండి. అంటే పేషెన్స్ ఉండాలి, లాడ్ ఆఫ్ పేషెన్స్, బికాస్ అండ్ ఫిజికల్లీ మెంటలీ చాలా స్ట్రెంగ్త్ ఉండాలండి ఆ స్టూడెంట్స్కి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మోస్ట్ ఆఫ్ ద డ్యూటీ టైమ్స్లో వాళ్ళు నిలబడి చేయాల్సిన జాబ్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండాలి, మెంటలీ కూడా వాళ్ళు అలాంటి స్ట్రాంగ్నెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం నవేడేస్ లాడ్ ఆఫ్ రెస్టారెంట్స్, డ్రైవ్-ఇన్స్ అని, క్లౌడ్ కిచెన్స్ అయితే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ ప్రాఫిట్ సంపాదించే బిజినెస్ ఇప్పుడు గ్రోత్ వచ్చిందండి. అట్ ద సేమ్ టైం వీళ్ళు షిప్స్లో వర్క్ చేసుకోవచ్చు, లేదు లాంజెస్లో వర్క్ చేసుకోవచ్చు, కేఫేస్, ఓన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, బేకరీస్ రన్ చేసుకోవచ్చు. లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అండి. లేదు 5-స్టార్ హోటల్స్లో మేమే ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాము, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కావాలా, వీఆర్ రెడీ అండి.
సో మీరు చేయాల్సిందల్లా ఒక్కసారి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఒక్కసారి చెప్తే డెఫినెట్గా వాళ్ళు కౌన్సిలింగ్ టీమ్ రెస్పాండ్ అయ్యి మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారండి. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి మీ సంస్థ ద్వారా ఎలాంటివి అందిస్తున్నారు? ఎస్ అండి, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్లో ఫస్ట్ థింగ్ అంటే చదువుకునేటప్పుడే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అయినా లేదు డిగ్రీ కోర్సెస్ అయినా లేదు MBA కోర్సెస్ అయినా కూడా ప్రతి విద్యార్థి లేదు డిప్లొమా కోర్సెస్ అయినా సరే మా దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ని ఫస్ట్ చదువుకునేటప్పుడే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కలిగించాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మేము ఇంటర్నేషనల్ స్టడీ టూర్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందిస్తున్నామండి. అంటే ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే రిటర్న్ ఫ్లైట్ దిగేంత వరకు అయ్యే ఖర్చు మొత్తం, ఫ్లైట్ ఛార్జెస్, వీసా ఛార్జెస్, ఫుడ్, అకామిడేషన్, సైట్ సీయింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అండి. వీ విల్ టేక్ కేర్. సో ఒక ఫ్యాకల్టీ కానీ ఇద్దరు కానీ వాళ్ళతో పాటు జాగ్రత్తగా తీసుకువెళ్ళి వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేంత వరకు, ఎయిర్పోర్ట్లో దించేంత వరకు రెస్పాన్సిబిలిటీ మొత్తం కాలేజ్ టేక్ కేర్ చేస్తుంది. దట్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ థింగ్ అండి, యునీక్ థింగ్. సో ఏ కాలేజ్ కూడా ఫ్రీగా ఇంటర్నేషనల్ స్టడీ టూర్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఇంటర్నేషనల్ ట్రైనింగ్, అంటే చదువుకునేటప్పుడే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కొన్ని ప్లేసెస్ వాళ్ళకి చాలా ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ చేయాలి అనుకుంటారు 5th సెమిస్టర్లో ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడికి మేము పంపించడం జరుగుతుందండి. లేదు, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డిగ్రీ కోర్సెస్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ మేము ఇప్పిస్తున్నాము. ఇప్పటి వరకు US అయితే 350+ స్టూడెంట్స్, ఓన్లీ లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే 350+ స్టూడెంట్స్ చక్కగా US లో సెటిల్ అయ్యారు. 55+ స్టూడెంట్స్ ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. అలాగే 50+ స్టూడెంట్స్ కెనడాలో సెటిల్ అయ్యారు, యూకేలో, ఆస్ట్రేలియా, అలాగే న్యూజిలాండ్, దుబాయ్, ఇంకా మారిషియస్లో, మాల్దీవ్స్లో కూడా చాలా మంది హ్యాపీగా లాస్ట్ ఇయరే మనం చాలా మందిని పంపించామండి. సో మీకు అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనే కళ ఉంటే మాత్రం రైట్ చాయిస్ సన్ కాలేజ్ అండి. ఓకే అండి, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కెరియర్ టైమ్స్లో వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ టైమ్స్. కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలు బిజినెస్ వైపు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు, ఒకళ్ళ కింద జాబ్ చేయకుండా. సో అలా ఆలోచించే పేరెంట్స్ తమ పిల్లల్ని హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ చేయించి, అండ్ మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది బిజినెస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని. అది ప్లాన్ చేసుకోవడానికి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, దానికి సంబంధించి మీ సంస్థ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి? తప్పకుండా అండి. జనరల్గా ప్రతి కాలేజ్ ముఖ్య ఉద్దేశం ఏముంటుందంటే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అనే ఉంటుంది. బట్ మా కాలేజ్ బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్తో పాటు ఇంకా ఏమి ఇవ్వగలం బియాండ్ ఎడ్యుకేషన్ మా ట్యాగ్ చూస్తేనే. అంటే వాళ్ళని ప్రతి స్టూడెంట్ని కూడా ఒక లీడర్గా మనం తయారు చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పెంపొందించాలనే లక్ష్యంతో 20 సంవత్సరాలుగా కృషి చేస్తున్నామండి. మా కాలేజ్ చాలా ఇప్పటి వరకు బెస్ట్ కాలేజ్ అవార్డ్స్ మేము కాన్సిక్యూటివ్ ఇయర్స్ మేము గెయిన్ చేస్తున్నామంటే జస్ట్ ఇమాజిన్. అంటే ఒక్క చదువు మాత్రమే చెప్తే ఈ రోజుల్లో సరిపోదండి స్టూడెంట్స్కి. సో వాళ్ళకి బయట కరెంట్ అఫైర్స్ దగ్గర నుంచి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఇవ్వడం దగ్గర నుంచి ఇవన్నీ చెప్తే, అంటే చదువుతో పాటు రైట్ నౌ ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్తే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, సో దానికి వీళ్ళు ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి అనేది మనం వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తామండి. అలాగే అన్ని రంగాలలో వాళ్ళని మనము ఎంకరేజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకోండి, మన దగ్గర స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ వీక్ అని అలాంటివి జరుగుతాయి. సో దాంట్లో వాళ్ళు ఎక్సలెంట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళకి అంటే ఇంటర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ జనరల్గా చాలా ఇంట్రోవర్ట్స్గా ఉంటారు, అంత బాగా అవుట్ స్పోకెన్ పీపుల్ లాగా ఉండరు అనమాట. సో వాళ్ళని మనం కొంచెం ట్రైన్ చేయాలి. ఇనీషియల్గా మనం క్లాసెస్లో స్మాల్ ప్రెజెంటేషన్స్కి మనం అలవాటు చేసి దాని తర్వాత ఫైనల్గా కాలేజ్లో జరుగుతున్న ఈవెంట్స్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసే లెవెల్కి మనం తీసుకెళ్ళగలగాలన్నమాట. స్లోగా వాళ్ళని ఇలాంటి క్వాలిటీస్ వాళ్ళలో ఇంప్రూవ్ చేస్తే నాట్ ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండి, BBA వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకు ఉండేదే బిజినెస్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి BBA స్టూడెంట్స్ కూడా చక్కగా వాళ్ళు దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ స్టార్టప్స్. సో వాళ్ళు ఓన్ ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకోవచ్చండి. చాలా మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు సన్ కాలేజ్లో. అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా వాళ్ళకి చాలా బాగా పెంపొందుతాయండి. బికాస్ మా సబ్జెక్ట్ మేము ఇంక్లూడ్ చేసాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో వాళ్ళలో ఈ స్ట్రెంగ్త్స్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం, వీక్నెస్ ఉంటే వాటిని ఓవర్కమ్ చేసుకోవడం ఎలా,
ఇంటర్వ్యూస్కి ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, లేదు వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ అవ్వాలనుకుంటున్నారు, సో ఎలా వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు చదువుతో నేర్పించడం దగ్గర నుంచి నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్లో సెటిల్ అయ్యేంత వరకు కూడా కాలేజ్, సన్ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ వాళ్ళకైతే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ మేము ఇస్తున్నాము. కానీ స్టూడెంట్స్ 85% అటెండెన్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అలాగే చక్కగా మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలండి. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి మీరు ఇంతకుముందు డీటెయిల్స్ చెప్పడం జరిగింది. అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎస్ అండి, మా కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకునే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, స్టూడెంట్ అయితే జనరల్గా ఫస్ట్ స్టూడెంట్స్ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. మేము చెప్తాం పేరెంట్స్తోనే కలిసి రండి. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే క్లియర్గా మాకు ఇదే కోర్స్ కావాలి అనుకునే స్టూడెంట్స్కి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఎలా సెమిస్టర్స్ ఎలా ఉంటాయి, అలాగే ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు మన కరికులం ఏంటి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదు కన్ఫ్యూజన్తో మ్యామ్ ఏది తీసుకోవాలో, ఏ కోర్స్ తీసుకోవాలో మాకు అర్థం కావట్లేదు, వాట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అనే స్టూడెంట్స్కి కూడా మేము ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం. లేదు అసలు ఏది ఐడియా లేదు మ్యామ్, మీరే గైడ్ చేయండి అంటే మేము అకార్డింగ్ టు దేర్ గోల్స్ అండ్ వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, నెక్స్ట్ 3 yearsలో వాళ్ళు ఎక్కడ వాళ్ళని వాళ్ళు చూసుకోవాలనుకుంటున్నారు, ఏ పొజిషన్లో, ఆ పొజిషన్ని బట్టి మేము ప్రాపర్గా వాళ్ళకి ఒక కోర్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందండి. ఒక్కసారి మీరు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఫోనో కౌన్సిలింగ్ టీమ్ మీకు గైడ్ చేస్తుంది. మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయండి. వైజాగ్లో 2 బ్రాంచెస్, ద్వారకా నగర్లో 1, సాగర్ నగర్లో 1 ఉందండి. హైదరాబాద్లో శేర్లింగంపల్లిలో ఒక బ్రాంచ్ ఉందండి. MMTS రైల్వే స్టేషన్కి వెరీ నియర్ బై. అలాగే మియాపూర్లో మెట్రో స్టేషన్ అంటాం, మెట్రో స్టేషన్కి జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఒక క్యాంపస్ ఉందండి. సో రామ్నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మనందరికీ తెలుసు, హార్ట్ ఆఫ్ ద సిటీ. సో అది ఆ క్యాంపస్ కూడా చాలా నియర్ బై అండి. చాలా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అది కూడా చాలా బాగుంటుంది. సో మీకు నియర్ బై ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ని ఒక్కసారి విజిట్ చేయండి. అక్కడున్న హెడ్స్తో మీకు స్మాల్ ఇంటర్వ్యూ ఉంటుంది స్టూడెంట్స్కి. సో మీకు ఆ ఇంటర్వ్యూ కనుక ఓవర్ త్రూ అయితే మీరు గాన్ త్రూ అయితే కనుక డెఫినెట్గా మీకు అడ్మిషన్ దొరికినట్టే అండి. మరి ఆడపిల్లలకు ప్రత్యేకించి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. హోటల్ మేనేజ్మెంట్ రంగంలో జనరల్గా మనం ఏమనుకుంటామంటే మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ కదా, సో అక్కడికి వెళ్తే ఆడపిల్లలు నిలదొక్కుకోగలుగుతారా, లేకపోతే ఏదైనా ప్రెషర్ ఉంటుందా, అసలు సేఫ్టీ ఉందా, సెక్యూర్డ్గా ఉంటారా ఆడపిల్లలు అని చాలా సందేహాలు పేరెంట్స్కి ఉండడంలో అది సహజం అండి, అది అందులో తప్పేం లేదు. బట్ ఇప్పుడు మన స్టూడెంట్స్ని చాలామంది అమ్మాయిలు చక్కగా ఇంటర్నేషనల్ హోటల్స్లో ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా సెలెక్ట్ అయ్యి అక్కడ హ్యాపీగా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒక్కసారి వెబ్సైట్ విజిట్ చేస్తే మీరు చూడొచ్చు వాళ్ళ టెస్టిమోనియల్స్ కానీ వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. సో వాళ్ళని వాళ్ళు టేక్ కేర్ చేసుకోగలిగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకు ఉన్నాయండి. దట్ టు స్పెషాలిటీ ఏంటంటే ఆడపిల్లలు చక్కగా ఒబీడియంట్గా ఎప్పుడు స్మైలీ ఫేసెస్ తోటి, అంటే ఆ రిసీవింగ్ కూడా వాళ్ళది చాలా బాగుంటుందండి. సో జనరలీ కార్పొరేట్ కంపెనీసే కాదు, 5-star హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఫ్రంట్ ఆఫీస్లో ఎక్కువగా ఆడపిల్లల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. సో ఆడపిల్లలకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ దే హ్యావ్ లాడ్ ఆఫ్ మేనేజియల్ స్కిల్స్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయండి. అంటే కంపారిటివ్లీ ఒక ప్రాపర్ అంటే ఒకటి చెప్తే వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. సో ఏ ఇండస్ట్రీ అయినా సరే, హోటల్ ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా కూడా జనరలీ దే ప్రిఫర్ విమెన్ అండి, ఏ జాబ్కైనా కూడా. సో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి డెఫినెట్గా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్యాంపస్, ఆల్ ద హెడ్స్ అందరూ కూడా క్యాంపస్ హెడ్స్ అందరూ విమెనే ఉంటారండి. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆర్ విమెన్. సో పేరెంట్స్ మీకు ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. మీ పేరెంట్ తర్వాత పేరెంట్ లాగా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్, వీ విల్ గైడ్ దెమ్. ఒక మెంటార్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళని క్లాస్ టీచర్ అంత బాగా చూసుకుంటారు. వాళ్ళకి ఏదున్నా ఒక డౌట్ సబ్జెక్ట్ వైజ్, లేదు పర్సనల్ గైడెన్స్ కావాలి, లేదు ప్రొఫెషనల్ గైడెన్స్ కావాలి, అన్నీ కూడా వాళ్ళ క్లాస్ టీచర్స్ అండ్ హెడ్స్ అందరూ ప్రొవైడ్ చేస్తారండి. మేనేజ్మెంట్ ట్రైనీస్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి.
ఎస్ అండి. అండ్ మా కాలేజ్ కరికులం టోటలీ డిఫరెంట్ అండి. ఎందుకంటే బుకిష్ నాలెడ్జ్ మాత్రమే సన్ కాలేజ్ ప్రొవైడ్ చేస్తే ఇన్ని వేల ప్లేస్మెంట్స్ మేము ఇప్పించగలిగే వాళ్ళకి కాదనమాట. 20,000 మందికి పైగా అక్రాస్ ద గ్లోబ్, అంటే ప్రపంచవ్యాప్తంగా చక్కగా సెటిల్ అయిపోయి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మా కరికులం. ఏంటి మీ స్పెషాలిటీ అంటే, మేము బుకిష్ నాలెడ్జ్తో పాటు అంటే యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే సిలబస్తో పాటు మేము ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో పాటు అలాగే ఇండస్ట్రీ విజిట్స్కి తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ థియరిటికల్ క్లాసెస్ కాలేజ్లో జరిగితే అండ్ ప్రాక్టికల్గా వాళ్ళు ఒక ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కళ్ళకు కట్టినట్టు అక్కడ ఎలా జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్ అసలు ఎలా జరుగుతుంది, ఎలా వర్కౌట్ అవుతుంది, లేదు బిగ్ బాస్కెట్, అంటే ఇవన్నీ వాళ్ళు ప్రాక్టికల్గా చదువుకున్నా కూడా ఒకసారి అది విజిట్ చేసినప్పుడు ఒక ఆర్డర్, అంటే మనం ఇంట్లో కూర్చొని జస్ట్ ఫోన్లో ఒక బాస్కెట్లో మనం వేసుకుంటేనే అది మన ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్లోనో లేదు ఒక 10 minutesలోనే మనకి ఇంటికి వచ్చేస్తుంది అంటే దట్ ఈస్ నాట్ సో ఈజీ అండి. టెక్నాలజీ పెరుగుతుంది అనమాట ఈ రోజుకి. అంటే ఇప్పుడు మనం 5G 6G ఎంత ఫాస్ట్గా మనకి టెక్నాలజీ పెరుగుతుందో అలాగే యాప్స్ కానివ్వండి లేకపోతే మిగతా అన్ని రంగాల్లో కూడా అంత ఫాస్ట్గా ఎకనామిక్ చేంజెస్ కూడా వచ్చేస్తున్నాయి. అంత ఫాస్ట్ది మరి మా స్టూడెంట్స్ అందరూ గెయిన్ చేయాలి అంటే మా కరికులం అంటే ఇండస్ట్రీ విజిట్స్ చూపించడం, ఇంటర్న్షిప్స్ ఇప్పించడం. అంటే సెకండ్ సెమిస్టర్ నుంచే మనం ఈ ఇంటర్న్షిప్స్ ఇప్పించడం స్టార్ట్ చేస్తామండి. అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళు ఇండస్ట్రీస్లో ప్లేస్ అవుతారు అనమాట ఇంటర్న్స్గా. అంటే చదువుకుంటూ చేసే జాబ్ని ఇంటర్న్షిప్ అంటాం, చదువు అయిపోయిన తర్వాత చేసేదాన్ని మనం జాబ్ అనొచ్చు అనమాట. సో ఆ ఇంటర్న్షిప్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ థియరిటికల్గా వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ప్రాక్టికల్గా వాళ్ళు అక్కడ అప్లై చేస్తారు కాబట్టి సో వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద ఎక్కువ గ్రిప్ వస్తుంది, అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే వాళ్ళు డ్యూరేషన్ అంటే 2 నెలలు పనిచేశారా, 3 నెలల లేకపోతే 4 నెలలు కంప్లీట్ చేశారా ఆ పర్టికులర్ కంపెనీలో, సో ఆ కంపెనీ నుంచి మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి వాళ్ళకి ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఇంటర్న్షిప్ చేసేటప్పుడు వాళ్ళకి స్టైఫండ్ కూడా ఆబ్వియస్గా ఇస్తారండి. 5,000 నుంచి స్టార్ట్ చేస్తే మాక్సిమం 15,000 వరకు వాళ్ళకి వస్తుంది. మోర్ దాన్ దట్ వాళ్ళు గెయిన్ చేస్తున్నారు చాలా మంది స్టూడెంట్స్, బట్ స్టిల్ మనము 15,000 అని చెప్తామన్నమాట. సో ఆ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ వల్ల అలాగే ఇక్కడ ఇంటర్న్షిప్స్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఎక్స్పోజర్ వస్తుందండి. మన దగ్గర డిగ్రీ కంప్లీట్ చేసుకునే లోపు అట్లీస్ట్ 3 ఏళ్ల లోపు స్టూడెంట్కి 6 నెలల నుంచి 1 year పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఉండటం వల్ల వాళ్ళు ట్రైనీస్గా జాయిన్ అవ్వకుండా డైరెక్ట్గా వాళ్ళు జాబ్లోకి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే శాలరీ ప్యాకేజ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మా ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్స్ ఇంత స్పెషాలిటీ ఉందండి. అందుకే పేరెంట్స్ కూడా కలిసి వస్తే అడ్మిషన్కి సో మా కరికులం ఇలా ఉంటుంది అని మేము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి పేరెంట్స్తో రమ్మని అడ్మిషన్కి మేము చెప్తూ ఉంటామండి. రైట్. కొంతమంది స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల డిస్టెన్స్లలో చేస్తూ ఉంటారు, డిస్కంటిన్యూ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటారు. వాళ్లకు ఏదైనా కొత్తగా కోర్స్, ఫ్యూచర్ ఉన్న కోర్స్ ఏది అని అంటే సన్ ఇంటర్నేషనల్కి సంబంధించి చెప్తారు? జనరలీ అండి చాలా క్లియర్గా ఉంటున్నారండి పిల్లలు. లేదు పేరెంట్స్ కూడా చాలా అంతకు ముందుతో కంపేర్ చేస్తే మేము ఇది చదవాలి అంటే పిల్లలు అదే చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి, కొంచెం పేరెంట్స్ కూడా చేంజ్ అయ్యారు. ఏది చదవగలుగుతున్నారు మా పిల్లలు, లేదు ఏది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అలాంటి కైండ్ ఆఫ్ ఏ కోర్సెస్లోనే వేస్తున్నారు. లేదు పిల్లలు కొంతమంది చాలా తక్కువ పర్సంటేజ్ అనమాట ఇలా డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ మేము వేరే కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకోవటం అనేది చాలా లెస్ పర్సంటేజ్. అంటే కంపారిటివ్లీ అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈ మధ్య కాలంలో అయితే అది చాలా తగ్గిందండి. ఎందుకంటే పిల్లలు చాలా మెచ్యూర్డ్గా చాలా క్లియర్గా వాళ్ళు ఉంటున్నారు. ఏ కోర్స్ చేయాలి, ఏ రంగంలో వాళ్ళు స్థిరపడాలి అనేది మాత్రం వాళ్ళు బాగా క్లారిటీతో ఉంటున్నారు. సో అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎప్పుడైనా చూడాల్సింది ఏంటంటే ఏది భూమిలో ఉంది అలా కాకుండా మీకు ఏది సూట్ అవుతుంది, నెక్స్ట్ 3 yearsలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారో దాన్ని బట్టి కోర్స్ చూస్ చేసుకుంటే ఇట్ ఈజ్ ఈజీ ఫర్ యూ. అంటే మీ ఆలోచనలకి మీ ఇంట్రెస్ట్స్కి అలాగే మీరు ఎందుకంటే జీవితాంతం మనం వర్క్ చేయాలండి. 9 to 5 మనం 8 hours అంటే మోస్ట్ ఆఫ్ ద లైఫ్ మనలో ఎక్కువ టైం మనం గడిపేది ఆఫీస్లో అనమాట. సో ఆ జాబే మనకి సూట్ అవ్వలేదు, మనకి నచ్చలేదు అనుకోండి, ఇట్ ఈస్ వెరీ టఫ్.
మన లైఫ్ లీడ్ చేయడం. సో ఏంటంటే ఒక డెసిషన్ తీసుకునే ముందు చక్కగా ఆలోచించి చక్కగా కౌన్సిలింగ్ తీసుకొని మీకు ఏది సూట్ అవుతుందో ఆలోచించుకొని మీరు ఫస్ట్ టైమే డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. లేదన్నా మీకు అలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా మా క్యాంపస్లో కౌన్సిలింగ్ టీం ఉన్నారు, మీకు డెఫినెట్గా గైడ్ చేస్తారు. హెడ్స్ కూడా మీకు మంచి తోడ్పాటును అందిస్తారండి. ఓకే క్రాంతి గారు, సన్ ఇంటర్నేషనల్ కోర్సెస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.